బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కారు కుప్పకూలిపోతుందన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడనంటూ ఛాలెంజ్ చేశారు. మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇక మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు, మీరు ఏమైనా జ్యోతిష్యం చెప్తారా అని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీకి చేతనైతే 10 సంవత్సరాలు దేశ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని మోదీ అవమానించారంటూ దానిపై కూడా మీరు మాట్లాడారంటూ నిలదీశారు. తెలంగాణ విభజన హామీలు నెరవేర్చాలని ప్రశ్నించారు. 23 సంవత్సరాల చరిత్రలో బలహీన వర్గాలకు ఒక్క పదవి ఇచ్చిన పరిస్థితి లేదని విమర్శించారు పొన్నం. ఇక ఎన్నికల సమయంలో బీజేపీ బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు పొన్నం ప్రభాకర్. ఉన్న బీజేపీ అధ్యక్షుడిని తీసేశారంటూ ఎద్దేవా చేశారు. మా పార్టీ తప్పు చేస్తే మేమే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీపీపై గెలిచిన వ్యక్తినని, కల్లో కూడా బీజేపీ ఊసెత్తనని తేల్చి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కారు కుప్పకూలుతుందన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడనంటూ ఛాలెంజ్ విసిరారు. మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు, మీరేమైనా జ్యోతిష్యం చెప్తారా అని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీకి చేతనైతే 10 సంవత్సరాల్లో దేశ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని మోదీ అవమానించారని దానిపై మీరు మాట్లాడారని నిలదీశారు. తెలంగాణ విభజన హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు. 23 సంవత్సరాల చరిత్రలో బలహీన వర్గాలకు ఒక్క పదవి ఇచ్చిన పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో బీజేపీ బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు. ఉన్న బీసీ అధ్యక్షుడిని తీసేశారంటూ ఎద్దేవా చేశారు పొన్నం ప్రభాకర్. మా పార్టీ తప్పు చేస్తే మేమే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీపీపై గెలిచిన వ్యక్తినని, కలలో కూడా బీజేపీ ఊసెత్తనని తేల్చి చెప్పారు. అర్థం లేకుండా మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతున్నా అని అడిగే అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలైన వర్గాల ప్రాతినిధ్యం సంబంధించిన అంశం మాట్లాడుతా ఉన్నాడు. మేము 6 సీట్లు ఇచ్చినాం అట్లా ఇట్లా అని. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలైన వర్గాల శాఖ మంత్రిగా, బలైన వర్గాల నాయకుడిగా ఒకటే ఒక సూటి ప్రశ్న. కేటీఆర్ గారు 23 ఏళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇయ్యాటి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, ప్రాంతీయ పార్టీ మీరే యజమాని, మీరే అధ్యక్షులు, మాకే ఇబ్బంది లేదు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలహీన వర్గాలకు సంబంధించి. లేదా ఈ రోజు కూడా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, శాసన మండలి అధ్యక్ష పదవి, శాసన మండలి ప్రతిపక్ష పదవి, ఇట్లా ప్రతి పదవి, ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నిట్లో మీరే ఉండి మీరు మాట్లాడితే దయాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను. ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు నియండి బీసీలకు. అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అంతేకాదు, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలహీన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మేము అధికారంలోకి రాగానే అర్థం లేకుండా మాట్లాడు